ఆయిల్ వేసిన తర్వాత ఇంకా కొద్దిగా మనం ముందుగా జీలకర్ర వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర వేగాక జీలకర్ర చిట్పట్లాడుతుందండి. కొన్ని ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కొద్దిగా లేత ఆకులు వేసుకుంటాను. కరివేపాకు బాగుంటుందండి. లేత కరివేపాకు అయితే బాగుంటుంది స్మెల్. కానీ కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. తర్వాత క్యాప్సికమ్ కొద్దిగా, టమాటా కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, మనం పప్పు మునక్కాయ ఉడకపెట్టుకున్నాం కదండి, అది రైస్ వేయించి పెట్టుకున్న రవ్వ కొద్దిగా వేసుకొని మునక్కాయ పప్పు చిదిమేసుకున్న తర్వాత తొక్క తీసేసేసుకోవాలండి. మన సూప్ అయితే గుమ్మగుమ్మలాడుతూ తయారైపోతుందండి. మనం కొంచెం కారం కోసం కొంచెం పెప్పర్ వేస్తున్నానండి. పెప్పర్ అండి, కారం కోసం కొంచెం పెప్పర్ అండి. పెప్పర్ వేసాక తర్వాత కొంచెం దించే ముందు అలా కలుపుకుంటామండి. బాగా మరిగించినాక చేస్తున్నారు కదండి. పప్పు మునక్కాయ మన సూప్, రైస్ ఫ్లోర్ మునక్కాయ సూప్ అండి. ఇది అలానే బాగుంది, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. కలర్ఫుల్గా ఎంత బాగుందండి. థిక్ ఆరోగ్యానికి మంచిదండి ఇది. పిల్లలు అలానే కాయలు తిన్న వాళ్ళకి మనం ఇలా సూప్ రూపంలో కూడా పెట్టచ్చండి. సూప్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. వేడివేడిగా పొగలిపోతుంది చూడండి. చలికాలం అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇది. ఇంకా స్టవ్ కట్టేద్దామండి. స్టవ్ కట్టేసానండి. చూడండి మన సూప్ ఉంది, టేస్ట్ చేద్దామండి. కొంచెం పులుపు కానీ తగ్గితే కొంచెం నిమ్మకాయ కొంచెం ఆనియన్ కొద్దిగా కావాలంటే టేస్ట్ ఇంకా పెంచుతుందండి. ఎలా ఉందో కలర్ఫుల్గా చూడండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి.